వరుస ఓటములు ట్యాపింగ్ కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్న బీఆర్ఎస్ కు మున్సిపల్ ఎన్నికలు సవాల్గా మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడం, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు రాకపోవడంతో పార్టీ క్యాడర్ నిరాశలో ఉంది. మరోవైపు కవిత విమర్శలు పార్టీ నేతల్లో ఆత్మస్థైర్యాన్ని మరింత దెబ్బతీస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఇక పంచాయతీ ఎన్నికల్లోనూ అంతంత మాత్రంగానే పర్ఫార్మెన్స్ ఇవ్వడం కలవరానికి గురిచేస్తోంది. ఈ పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలనే టెన్షన్ గులాబీ నేతలను వెంటాడుతోంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి రెడీ అవుతోంది బీఆర్ఎస్. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలే అస్త్రంగా క్యాంపెయిన్ చేయాలని డిసైడ్ అయ్యారు గులాబీ లీడర్లు. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో చేయించిన సర్వేలు తమకు అనుకూలంగా ఉన్నాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు నేతలు. ఇప్పటికే ఎన్నికలు జరిగే అన్ని మున్సిపాలిటీ, కార్పొరేషన్లకు ఇన్ఛార్జీలు, కోఆర్డినేటర్లను నియమించిన బీఆర్ఎస్ ప్రచారంపై ఫోకస్ చేసింది. కాంగ్రెస్ అమలు చేయని హామీలను బాకీ కార్డుల రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది గులాబీ పార్టీ. 12 అంశాలతో బాకీ కార్డు రూపొందించి ఓటర్లకు పంపిణీ చేయాలని ఆలోచిస్తోంది. మహిళలకు నెలకు 2,500, కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం, నెలకు 4,000 వృద్ధాప్య పింఛన్, బీడీ కార్మికులకు పెన్షన్ పెంపు, దివ్యాంగులకు 6,000 హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తోంది. విద్యార్థినులకు ఫ్రీ స్కూటీలు, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి మొత్తం 12 అంశాలతో ప్రజల్లోకి వెళ్తామంటోంది. ముఖ్యంగా కాంగ్రెస్ మేనిఫెస్టో హామీలను ప్రజలకు గుర్తు చేయాలని నేతలకు ఆదేశాలిచ్చారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ నేతలు ఓట్లు అడగడానికి వస్తే బాకీ కార్డులు చూపించాలని ప్రజలకు సూచిస్తున్నారు. ఓవైపు కాంగ్రెస్ బాకీ కార్డుతో ప్రజల్లోకి వెళ్తూనే మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో బస్తీబాట కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది బీఆర్ఎస్. స్థానికంగా సీనియర్ నేతల ఆధ్వర్యంలో బస్తీబాట చేపట్టాలని పార్టీ అధినాయకత్వం ఆదేశించింది. ఇప్పటికే కాంగ్రెస్ బాకీ కార్డులను ముద్రించిన బీఆర్ఎస్ తెలంగాణ భవన్ నుంచి మున్సిపాలిటీ, కార్పొరేషన్లకు వాటిని తరలిస్తోంది. అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ ఓటములతో ఉక్కిరిబిక్కిరవుతోంది. అటు ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు విచారణ ఎదుర్కొంటున్నారు. దీంతో పార్టీ క్యాడర్ నైరాశ్యంలో ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో జరుగుతున్న కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి రిజల్ట్స్ వస్తాయోననే టెన్షన్లో ఉంది పార్టీ అధినాయకత్వం.